హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఏంటంటే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన కంప్లీట్ టెంటేటివ్ టైం లైన్ అంటే కంప్లీట్ క్యాలెండర్ లాంటిది ఒకటి వచ్చిందనమాట. సో ఈ డాక్యుమెంట్ అన్నది అఫీషియల్గా వచ్చింది. సో ఇందులో ఏంటంటే ఏ ఫేజెస్ అంటే CBT 1 ఎప్పుడు, CBT 2 ఎప్పుడు, సో ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో క్లియర్గా మనం కూడా ఇక్కడ చూద్దాం అసలు ఏమి ఇచ్చారు ఏంటి అన్నది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే applicants to the post of ALP notified under CEN 01/2024 recent notification ఎవరైతే ఉన్నారో are aware that the last date of submission, సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఎప్పుడు మనకి February 19th అనమాట. సో అదే వాళ్ళు ఇచ్చారు. సో February 19th వరకు ఉంది లాస్ట్ డేట్ అని కూర్చోకుండా, అంటే దాని మీద ఇంకా వెయిట్ చేయకుండా దే ఆర్ అడ్వైజ్డ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఎర్లీ. సో అంటే త్వరగా అప్లై చేసేసుకోండి బికాస్ అండ్ అవాయిడ్ ఎనీ లాస్ట్ మినిట్ రష్ అంటున్నాడు. అంటే ఏంటి, లాస్ట్ మినిట్లో రష్ ఉంటుంది లేదా లాస్ట్ మినిట్ నెట్వర్క్ కంజెన్షన్ ఉంటుంది. సో ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని మీరు త్వరగా కంప్లీట్ చేసేసుకోండి మీరు అప్లై చేయటం అన్నది వాళ్ళు చెప్పారన్నమాట ఫస్ట్ పాయింట్లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వేకెన్సీస్ అన్నవి ఎలాగో ఇంక్రీజ్ అవ్వవు అని ఆల్రెడీ చెప్పేశారు. సో వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వవు కాబట్టి మీరు త్వరగానే అప్లై చేసుకోండి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా వేకెన్సీస్ అయితే మేము పెంచాం. సో అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవ్వచ్చు అన్నట్టు చెప్తున్నారు. సో అదనమాట ఫస్ట్ పాయింట్కి అర్థం. సో సెకండ్ కనుక మనం చూసుకున్నట్టయితే CBT 1 ఎగ్జామ్స్ ఫర్ ద పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్. సో CBT 1 ఎప్పుడు ఉంటుందంట? సో CBT 1 చూసుకున్నట్టయితే జూన్ అండ్ ఆగస్ట్లో అయితే మనకి ఎగ్జామ్ అన్నది జరగబోతుంది. ఈ ఇయర్ జూన్లోను అండ్ తర్వాత ఆగస్ట్లోను చూసుకున్నట్టయితే మనకి CBT 1 అయితే ఉండబోతుంది అనమాట. సో చాలా తక్కువ టైమే ఉంది. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇంకా రివిజన్ అవన్నీ బాగా చేసుకోండి. అంటే ఎవరైతే కొత్తగా అసలు ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా మన కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లింక్ అన్నది యాప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అందులో మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఒక పార్ట్ B తప్ప CBT 2ది మొత్తం మిగతావన్నీ అందులో మీకు ఉంటాయి. అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నుంచి మనం క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాం కాబట్టి చాలా వరకు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఎలా చేయాలి ఏంటి అన్న వీడియో కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. చదువు అంటే ఎక్కడి నుంచి చదవాలి అని తెలియని వాళ్ళు. సో అది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే CBT 2 అంటే సెకండ్ స్టేజ్ CBT 2 అయితే ఎప్పుడు ఉంటుంది అంటున్నారు? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సెప్టెంబర్ 2024లో ఉంటుంది. సో ఆగస్ట్కి మీకు CBT 1 అయిపోతే సెప్టెంబర్లో CBT 2 అయితే ఉంటుందన్నమాట. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటే సైకో టెస్ట్, మనం మామూలుగా మనం సైకో టెస్ట్ అనుకుంటాం కదా ALPలో, ఆ టెస్ట్ వచ్చేటప్పటికి మీకు నవంబర్లో అయితే ఉండబోతుంది అనమాట ఈ ఇయర్. సో అది మనకి ఇచ్చిన డేట్స్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనం చూసుకుంటే DV ఎప్పుడు ఉంటుంది? నవంబర్లోను డిసెంబర్లో అయితే ఉండబోతుంది అనమాట DV. ఓకేనా? సో కంప్లీట్గా 1 ఇయర్ అండర్లో కవర్ చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నారు. బట్ దీని తర్వాత కూడా మీకు ప్యానల్ అండ్ తర్వాత డివిజన్ అలాట్మెంట్ అని చాలా ఉంటాయి. సో జాయినింగ్కి ఎంత టైం పడుతుంది అన్నది మనం చెప్పలేము. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇవి కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, మీకు ప్లీజ్ నోట్ అని ఇచ్చారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. సో నెక్స్ట్ సైకిల్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ALP. సో నెక్స్ట్ సైకిల్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ALP is provisionally paneled for issue in January 2025 అయితే చెప్తున్నారు అనమాట. అంటే January 2025కి నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ALPది వచ్చేస్తుంది. సో ఇక నుంచి బ్యాంక్స్ SSC ఎలాగైతే మీరు ప్రిపేర్ అవుతారో ప్రతి ఇయర్ పడతాయి కాబట్టి రెగ్యులర్ కాంపిటీషన్ రెగ్యులర్ టచ్లో ఉంటారు కదా, అట్లాగే ప్రిపేర్ అవ్వండి అన్నది ఇక్కడ మనకి రీజన్ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కాన్ఫిడెంట్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే రైల్వే మీద కూర్చుని టైం వేస్ట్ చేసుకుని 4-5 ఇయర్స్ లాగా కాకుండా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడితే ఆబ్వియస్గా ఈ అటెంప్ట్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ అన్నట్టు ప్రిపేర్ అవ్వచ్చు మనం. అలాగని నేను వేకెన్సీస్ తక్కువ ఉండడాన్ని ఏమీ సపోర్ట్ చేయట్లేదు. బట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండటం కూడా మంచి విషయం అని అయితే చెప్తున్నాను. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి. మన యాప్లో అయితే కంప్లీట్గా మొత్తం అయితే మనం క్లాసెస్ పెడుతున్నాం. అండ్ ఈరోజు మీకు కెమిస్ట్రీ క్లాస్ వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే పెడుతున్నాం. మార్నింగ్ మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసాం. అండ్ రీజనింగ్, GK ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ చేస్తున్నాం. ఖచ్చితంగా చూడండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నవి. ఎందుకంటే PYQs చేయకుండా ఏ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయడం చాలా కష్టం. అసలు ఎట్లా ఇస్తారు ఏంటి ప్యాటర్న్ అన్నది అర్థమవుతుంది. కాబట్టి
మార్నింగే మనం మ్యాథ్స్ చేసాం, ఒకసారి చూడండి అసలు పీవైక్యూస్ ఎట్లా సాల్వ్ చేయాలి ఫాస్ట్గా అన్నది అర్థమవుతుంది. ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కావాలంటే అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్ కానీ అండ్ తర్వాత మీకు యాప్ కానీ కంప్లీట్లీ డెడికేటెడ్గా ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అయ్యేంత వరకు దీని మీద ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే అది కూడా అడిగితే వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తాం. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, ఎగ్జామ్ క్యాలెండర్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయితే మీకు ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించిన న్యూస్ అనేది రెగ్యులర్గా వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.